ప్రజా సంక్షేమమే సంకల్పంగా అభివృద్ధి ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన దార్శనికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరింత కాలం రాష్ట్రానికి సేవలు అందించాలని, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం శాసనసభ్యులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బాడీ బిల్డింగ్ రంగానికి కావలి పట్టణం కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. కావలి పట్టణంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ బెజవాడ రవికుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బెజవాడ రవికుమార్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మనోహర్ రెడ్డిని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ క్రీడకు కావలి ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. గతంలో నేషనల్ ఛాంపియన్ గా నిలిచిన శేషయ్య వారసత్వం కొనసాగిస్తూ ఇప్పుడు డాక్టర్ రవికుమార్ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఎదగడం గర్వకారణమని అన్నారు. యువకుడు జగన్ వ్యాయామశాలను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కావలి యువత రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ రవికుమార్ నాయకత్వంలో బాడీ బిల్డింగ్ క్రీడ మరింత అభివృద్ధి చెందాలని, కావలి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిలవాలని ఆకాంక్షించారు. కానీ కృష్ణుడికి చాలా కష్టం. ఒకసారి ఆయన కరుణించి తీసుకుంటే ఎవ్వరు కూడా అతన్ని చేయలేరు. ఎందుకు? కృష్ణ భక్తుడు. అంటే మన కృష్ణారెడ్డి గారు ఇప్పుడు చెప్పారు చూసారు. దానికి ఉదాహరణ చెప్పాడు. ఒక గొల్ల చాలా కృష్ణ భక్తులు పుట్ట నిండా పుట్టెత్తుతుంది ఎత్తుద్దు అంటే ఎతను పోవడం. సరే ఒక ఆయన వచ్చి పుట్ట లేపి పెట్టాడు. అట్లా ఎండలో నడుచుకుంటూ పోతుంటది. కానీ కృష్ణుడు ఎప్పుడు ఫాలో అవుతుంది. ఒక తటాకం దొరుకుతుంది, నీళ్లు తాగుదాం అనుకుంటే పుట్ట తెచ్చేటప్పుడు లేరు. అప్పుడు చూస్తుంది అనమాట కృష్ణుడికి వెళ్ళి, ఏంటంటే ఏంటి దింపమంటవా? ఇప్పటిదాకా దింప ఎక్కలే కానీ దింపుతా ఉంటాడు. దింపుతాడు. అప్పుడు చెప్తుంది కృష్ణుడు, పిచ్చిదానా, కృష్ణుడు తన భక్తులకి బరువు ఎత్తేవాడు కాదు, బరువు దించేవాడు. అభిమానాలు రవి గారిని చూపించాలంటే అంతకంటే ఏమక్కర్లేదు. మాకు ఏం అర్థం లేదు. ఒక మహా కృష్ణ భక్తుడు, కృష్ణనామదేవుడు మీ అన్నుంటే డెఫినెట్ గా కావలిలో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ తయారైంది. ఇది నా మాట. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మిత్రులు బెజవాడ రవికుమార్ గారు, జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మనోహర్ రెడ్డి గారు, ఈరోజు కావలికి గుర్తింపు ఇచ్చి కావలి వ్యక్తుల్ని రాష్ట్ర స్థాయికి పరిచయం చేసినటువంటి జాతీయ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, రవి గారు, భాష గారు, మిత్రులు డాక్టర్ ప్రసాద్ గారు, సభలో ఉన్నటువంటి మిగతా అందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో కొన్ని అవకాశాలు కల్పించిన నా మిత్రులు జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బాడీ బిల్డింగ్ వాస్తవంగా మాకు అనుభవం లేదు, తెలియదు. చూసి ఆనందించడం కానీ చేసిన వాళ్ళు కాదు. కానీ ఈ బాడీ బిల్డింగ్కి మా బ్రాహ్మణ కాకి ఒక అనుబంధం ఉంది. ఈ బాడీ బిల్డింగ్ నేషనల్ ఛాంపియన్ అయినటువంటి శేషయ్య గారిది బ్రాహ్మణ కాక, ఇప్పుడు అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డ డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు బ్రాహ్మణ కాకే. అందుకే నాటి బీజం నేటికి అనుకూలమై ఇంత ఒరిడింతలైనట్టు అది శేషయ్య గారు చేసినటువంటి శాఖోపశాఖలు ఈరోజు విస్తరించి ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడయ్యే అవకాశం నేను పుట్టిన నా గడ్డ మీద పుట్టిన నా డాక్టర్ రవికుమార్ గారు తట్టి చేసిన రవికుమార్ గారు
రమేష్ గారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీని అంతటికీ కృషి చేసి ఎన్నో ఆటుపోట్ల మధ్య, ఎన్నో రకాల అవహేళనల మధ్య ఈ క్రీడని, ఈ ఖ్యాతిని, వాళ్ళ మామగారి ఆలోచనల్ని ఇప్పుడు కూడా కావలి ప్రజలకు పరిచయం చేయాలని తపన పడుతూ తప్పిస్తూ ఎప్పటికప్పుడు నూతన వరుణ్ణి సృష్టిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జగన్ గారిని అభినందిస్తూ వాళ్ళ మామ ఆశయాలను పుచ్చుకొని మళ్ళా ఆయన వ్యాయామశాలను పెట్టి మెడికల్ షాప్తోనే ఆగకుండా వ్యాయామశాలను పెట్టి సంవత్సరానికి ఒకసారి అయినా ఇక్కడ ఎంతమంది క్రీడాకారులను తీసుకొచ్చి అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి జగన్ని అభినందిస్తున్నా. తల్లి జన్మనిస్తుంది, తండ్రి తపన పడతాడు. వాళ్ళిద్దరి కలయికతో పుట్టినది ఆకారం. ఆకారానికి మరో రూపం తెచ్చేది మనిషే. పుట్టినవాడే తల్లిదండ్రులు ఇచ్చిన రూపానికి ప్రతిరూపంగా తన శరీరాన్ని మార్చుకునేవాడే బాడీ బిల్డర్. అది అందరికీ సాధ్యం కాదు. అది ఆలోచన శక్తి, కంట్రోల్ చేసుకునే శక్తి, క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తుల వల్లే సాధ్యమవుతుంది. ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ అనేది అందరి వల్ల కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. జీవితంలో దేన్నైనా ఏ రకమైనటువంటి వ్యాపారాలు రాణించి సక్సెస్ అవ్వచ్చామో కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఒక ప్రొఫెషన్లో రాణించాలంటే ఉండాల్సింది డెడికేషను, మోటివేషను, ప్లానింగు, ఇవన్నీ కూడా కలగలిపితే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాగలరు. కానీ స్పోర్ట్స్ మ్యాన్ దేన్నైనా సాధించగలరు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని నిలవగలరు, ఎన్ని సమస్యలైనా ఎదురొట్టి నిలవగలరు. అందుకని మన అందరం కూడా కష్టాలు వచ్చినప్పుడు స్పోర్ట్స్ మ్యాన్గా బిహేవ్ చేయాలని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి బాడీ బిల్డింగ్ కావలికి తీసుకొచ్చినందుకు ఈరోజు మీరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రవికుమార్ గారు, మేము ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తే బిజినెస్ వదిలేసాం. ఒక పని చేయాలంటే రెండో పని చేయాలి. డాక్టర్, రెడ్ క్రాస్, IMA, కావలి గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డు మెంబర్, మళ్ళీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి అధ్యక్షుడు. ఎక్కడ జన విజ్ఞానం లేదు, ఇక ఎక్కడ బ్లడ్ క్యాంపులు ఉంటే అక్కడ అన్నీ ఆయనే. మనందరం ఆయన చూసి ఈర్చిపడాలి. మనెందుకు కాలేకపోతున్నాము, ఆయన మోటివేట్ తీసుకోవాలి. ఆయన మనం ఉదాహరణ తీసుకుని ఒక వ్యక్తి ఇన్ని సాధిస్తున్నప్పుడు మనం కూడా సాధించాలి. కాబట్టి ఆయనలో ఉండే ఉత్తమ లక్షణాలను అలవరుచుకుని మనందరం ఎదిగేదానికి నిజంగా మనకు ఒక రోల్ మోడల్ అటువంటి వ్యక్తి మన కావల్లో ఉండటం మనందరికీ ఆదర్శం. ఎందుకంటే పోత ఏది ఎత్తుకోబో, కీర్తి మాత్రము. ఈరోజు రవికుమార్ గారికి ఈ పదవి వచ్చిందంటే అందరి ఫేసుల్లో వెలుగులే ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి వెనక ఒక హిస్టరీ, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లక్షణాలు చూసే మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఈ సమాజం కోసం తపన పడే వ్యక్తులందరూ ఈరోజు ఎంతమంది ఆదర్శవంతమైన వ్యక్తులు వచ్చి ఈరోజు ఆయన అభినందిస్తున్నారంటే అది చాలా గ్రేట్. అంటే కావలి ప్రజలందరూ ఆయన అభినందించినట్టే. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో మన రమేష్ సార్ గారు మా కావలి ఇప్పటి వరకు మా బిడ్డ జగన్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మా డాక్టర్ మాధవరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు గారు రవికుమార్ గారు, అంటే ఇప్పుడు మాకు పెద్ద బాధ్యత ఇచ్చారు మా కావలికి. తప్పకుండా ఆ బాధ్యతను మేము జరువులు మోస్తాం. తప్పకుండా మోసి మీ పేరు తేకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా కావలి బిడ్డలు మీ బాడీ అసోసియేషన్ మంచి పేరు చేస్తారు. ఈ తర్వాత జరిగే కార్యక్రమానికి తప్పకుండా నేను కూడా స్పాన్సర్ చేస్తాను. తప్పకుండా మా రవికుమార్ గారికి మీరు ఇంత పెద్ద గుర్తింపు ఇచ్చి వారిని నమ్మించడం కొరకు మీరు ఇండోనేషియాకి తీసుకెళ్లి వారిని మెప్పించి ఒప్పించి ఈరోజు పదవిస్తే ఏమిచ్చి రుణం మేము తీర్చుకోగలం. నెక్స్ట్ కార్యక్రమం కావాలో జరిపి మా రవికుమార్ వెనుక ఇంతమంది ఉన్నాము, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేటువంటి విధంగా మేము అందరం కూడా ఉంది. ఒక మంచి ఆపర్చునిటీ మాకు కావాలకి ఇవ్వండి. తప్పకుండా నేను ఒక 5 లక్షల రూపాయలు మా రవికుమార్ కోసం ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రాం నేను స్పాన్సర్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు
ఒక పరిపూర్ణమైన వ్యక్తి జీవితంలో గుర్తింపు పడతాడు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తుంటా, మళ్ళా కూడా చెప్తున్నా, మనిషి 4 లక్షణాలు 4 రకాల గోల్స్ ఉండాలనేది మా నానుడి. ప్రొఫెషనల్ గోల్, ఫ్యామిలీ గోల్, సోషల్ గోల్, రిలీజియస్ గోల్. ఒక పరిపూర్ణమైన వ్యక్తి కావాలంటే ఒక గోల్ సాధించడం గొప్ప కాదు, ప్రొఫెషన్లో పోటీ కాదు, శభాష నా బిడ్డ పుట్టినందుకు నా కుటుంబ గౌరవాన్ని పెంచాడు అనేటట్టుగా ఉండాలి. అందుకనే డాక్టర్గా తన ప్రొఫెషన్లో ఉత్తమమైనటువంటి డాక్టర్గా రాణించాడు. కావల్లో ఎంతమంది డాక్టర్లు వచ్చినా అందరికి ఆదర్శవంతుడయ్యాడు. ఏ డాక్టర్ అయినా ఆయన ఆశీస్సులు తీసుకునే స్థాయికి వచ్చాడు. ఆయన ప్రొఫెషన్లో ఆయన రాణించాడు కాబట్టి ఆయన 25 మార్కులు పొందాడు. కానీ ఈరోజు ఫ్యామిలీ గోల్లో చాలా మంది 190 మంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే బిజినెస్ లో పడిపోయి భార్యను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు, అనాథ శరణాలకు పంపిస్తున్నారు. కానీ రవికుమార్ ఈ రోజు కూడా వాళ్ళ అన్నదమ్ముల ప్రేమానురాగాలు, ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్న ఏ ఒక్క కార్యక్రమానికైనా ఎక్కడ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎక్కడ ఇగ్నోర్ చేసిన సంఘటనలు ఎప్పుడు చూడాలి. కాబట్టి ఫ్యామిలీ గోల్ సక్సెస్ అయ్యి ఇంకొక 25 మార్కులు పొందారు. 3వ గోల్ సోషల్ గోల్. ఇది సమాజానికి సేవ చేయాలి. ఇది భారతదేశం, మన కావలి గడ్డ మీద పుట్టాం, మన జన్మభూమికి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మన తల్లిదండ్రులకు జన్మనిచ్చారో ఆ జన్మభూమిని మనం తప్పకుండా గౌరవించాలి, ఆ జన్మభూమికి కొంత సేవ చేయాలనేటువంటి తలంపుతో ఈ రోజు కావలి ఎన్నో అసోసియేషన్స్ అన్నిటి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. ఈరోజు అన్ని ఏదో ఒక కార్యక్రమం, ఎప్పుడు చూసినా ఏదో ఒక కార్యక్రమంలో సమాజానికి సేవ చేస్తూ తన వంతు కార్యక్రమం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, శ్రమపరంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, ఆయన ఈ సమాజానికి నిరంతరం కూడా సేవ చేస్తున్నాడంటే ఆయన సోషల్ గోల్ కూడా 25 మార్క్స్ సాధించాడు. ఇంకా సాధిస్తూనే ఉంటాడని కూడా తెలుసు. 4వది రిలీజియస్ గోల్. ఏ మతంలో అయితే పుట్టామో, ఏ కులంలో అయితే పుట్టామో ఆ రిలీజియస్ కూడా మనం చేయాలి. ఆయన దైవ సేవలో కూడా ఉన్నాడు. అందుకనే ఆ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కావలికి వారి నీడలో పెద్దవాడు వారంటే బీపీఎస్ అంటే కావలికి ఒక ఐకా. ఈరోజు మళ్ళా మా ప్రకాష్ గారు కావలి ప్రజలందరికీ ఒక ఐకాన్ లాగా బిల్డింగ్ కట్టి ఈరోజు వాళ్ళ నాన్న స్టార్ట్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పెంచి వేల కుటుంబాలకు వెళ్ళిపోయినా వాళ్ళ తండ్రి ఆశయాల కోసం సోడా షాపుతో స్టార్ట్ అయినటువంటిది ఇప్పుడు కూడా వాళ్ళ తండ్రిని మర్చిపోలేకుండా బీపీఎస్ బెజవాడ పుల్లయ్య స్వీట్స్ గానే పెట్టి ఈ రోజు కావలికి ఒక ఐకానిక్, కావలి ప్రజలకి ఎక్కడ పోయినా గుర్తుండేది బెజవాడ స్వీట్స్, బీపీఎస్ బాదల్కి. అంతటి ఔన్నత్యం ఉన్నటువంటి కుటుంబంలో రవికుమార్ గారు రావటం కావలి ప్రజలందరూ కూడా గర్వకారణం. తప్పకుండా ఆయన నీడలో మన కావలి ఇంకా కూడా బాడీ బిల్డింగ్ దాన్ని డెవలప్ చేద్దామని తప్పకుండా నేను తోడుగా నీడుగా అండగా ఉంటానని సరసా తెలియజేస్తూ తెలియజేస్తాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజల కోసం మరిన్ని పథకాలు అందిస్తూ పేదల బ్రతుకులను పురోగతి వైపు నడిపిస్తూ ఎప్పటికీ ప్రజల మధ్య నిలిచే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాయక మీ గురుదేవ్ శ్రీనివాసులు, భీమవరపుపాడు, టీడీపీ నాయకులు, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం